ఏపీ ప్రత్యేక హోదా అంశం రసకందాయంలో పడింది. హోదా అడిగాం కానీ ఇవ్వడం లేదని ఇన్నాళ్ళు చెప్పుకొచ్చిన టీడీపీ మాటలు తప్పని తేలింది. రోజురోజుకు తమపై నిందలు పెంచుతుండడంతో బీజేపీ నేరుగా ఎదురుదాడికి దిగింది. విజయవాడకు వచ్చిన ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఓ అడుగు ముందుకేశారు. మిత్రపక్షం తెలుగుదేశంపై ఇన్నాళ్ళు సుతిమెత్తని విమర్శలతో సరిపెట్టిన బీజేపీ విధానాన్ని సరిచేస్తూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోదా బాణాన్ని ఎక్కుపెట్టారు సిద్ధార్థనాథ్ సింగ్. ఏపీ విషయంలో టీడీపీ నేతలు అడిగిందే తూచా తప్పకుండా చేశామన్న బీజేపీ హోదా విషయంలో చంద్రబాబు ఏ ప్రస్తావన చేయలేదన్న కఠోర నిజాన్ని చెప్పకనే చెప్పుకొచ్చారు. బీజేపీ కుండబద్దలు కొట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అడగలేదని స్పష్టం చేసింది. చంద్రబాబు అడగనప్పుడు మేమెలా ఆలోచిస్తామని సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పకనే చెప్పారు. 1,43,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చినట్లు ప్రకటించారు. కేంద్రం ఇచ్చే నిధుల గురించి మాట్లాడకుండా వీధుల్లో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. మొత్తానికి విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. ప్రత్యేక హోదాపై అసలు నిజాలు వెల్లడించింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగారని అదే అమలు చేస్తున్నామన్నారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. పోలవరం విషయంలోనూ ఎన్ని నిధులు ఇచ్చినా తప్పుడు ప్రచారమే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిద్ధార్థనాథ్. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు అడగలేదా అని నేరుగా ప్రశ్నించగా ఆ విషయాన్ని నా నోటితో ఎందుకు చెప్పిస్తారంటూ ఎదురు ప్రశ్నించారు సిద్ధార్థనాథ్ సింగ్. Andhra Pradesh for BJP is a special state. Therefore, under the special state, the Union Minister Uma Bharti ji wrote to the Prime Minister and said that we need to give 100% of the money on Polavaram project for completion. That has been accepted. Mr. Nitin Gadkari, the Surface Transport Minister, came here few months back, announced 65,000 crores of worth of road projects for the Andhra Pradesh. ఏపీకి వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం లక్షల కోట్ల నిధులు ఇస్తోందని ప్రకటించారు బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేయాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని, అయినా ప్రధాని మోదీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ప్రతి ఏటా రెవెన్యూ లోటును ఇస్తున్నామని తెలిపారు. ఇంత చేస్తున్న చవకబారు రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుల రూపంలో 2 లక్షల కోట్లు, ప్రాజెక్టుల అమలుకు 1,43,000 కోట్ల రూపాయలు ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జరిగింది చాలని కేంద్రం సాయంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సిద్ధార్థనాథ్ సింగ్. పోలవరం జాతీయ ప్రాజెక్టులని దానికి 100% నిధులు కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడకుండానే నరేంద్ర మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సాయం చేస్తోందని ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. హోదా వల్ల లభించే అన్ని రకాల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. There was in the parliament which was said that yes, we can do the amendment. There was immediately after that there is something which has been brought against as a part of parliament or a constitution, which is called the 14th Finance Commission, which is again an act of the parliament and it's part of the constitution. In that in toto, again not politicizing but as a matter of fact, it was brought by the Congress government. But there are certain great benefits of that 14th Finance Commission because it gives autonomy to the states in the federal structure by giving them more money. As I just stated, Andhra Pradesh gets 30,000 crore extra and the freedom for them to utilize it as per the requirement of the state. So this 14th Finance Commission was existed, and in that 14th Finance Commission, which is very clearly mentioned, there will be no difference made. It's an act again. There will be no difference made between special category and non-special category. So they removed that barrier. What am I doing? I am looking at other ways to compensate what would have come under the special category without using that word, in the form of special assistance,
I've listed a revenue deficit grant. I have listed many other things which is coming in the form of infrastructures, which is part of the Reorganization Act. In the Polavaram project, I could have done 70-30. I said no, even 100% has to be paid by the central government because it is a special state. People also don't want only promises, they want action. They don't want words like category, they want money. What is the problem with Andhra Pradesh is that Andhra Pradesh, because Hyderabad going out, has lost revenue. Now how do you bring the revenue is by giving revenue. Now whether you give in the form through category or you give it in form as special state, I don't think the people of Andhra Pradesh are bothered. But yes, for political benefits, somebody can use it. But at the end of the day, if that benefit of revenue gap, the projects, infrastructure, institutional, educational, everything is coming because the center is committed and giving and monitoring it properly, then the people of Andhra Pradesh will be happy. You want to call it special category status or you want to call special category state, I want to call it special state. Leave the category out. We are still fulfilling. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పటిష్టం కోసం కృషి చేస్తామని చెప్పారు సిద్ధార్థనాథ్ సింగ్. జూన్ నెలలో విజయవాడలో మరోసారి బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఉంటుందని, ఆ సందర్భంగా అమిత్ షా ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఏపీలో తలెత్తిన సమన్వయ లోపాన్ని సరిచేసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెల ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయడం లేదన్న అపోహను ప్రజల్లో కొందరు నేతలు సృష్టిస్తున్నారని బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి అందుతున్న నిధులను లెక్క పెట్టకుండా పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లే కేటాయించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. Believe in propaganda and misinformation against BJP that BJP is not doing anything for the state of Andhra Pradesh can be countered. Similarly, my friends, Polavaram project. It's a very important project, it is a lifeline. Needless to repeat that the Polavaram project, which is part of the Reorganization Act, the 7 mandals were never included in Andhra Pradesh from Telangana, but it was the Modi government which passed an ordinance and brought those 7 mandals into Andhra Pradesh so that the project can start. Now look at the misinformation which is being done. The misinformation is the BJP has only given 100 crores in the budget. A Polavaram project is a national project. The center government is committed to finance 100%. ఇక విభజన చట్టంలో ఉన్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం నూతన రాష్ట్రానికి అందించాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తోందని సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు ఏపీని ఓ ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందన్నారు. The Honorable Chief Minister of Andhra Pradesh and who is also a respected coalition leader of BJP and TDP, whom we all respect, has said very recently, and it appeared in one of the newspapers, which is Times of India, and I am reading from there. He has said the center should do all these with true spirit of the AP Reorganization Act. What he has referred is the letter and spirit of the Reorganization Act should be honored by the central government. That's the statement, and I fully respect, as BJP, we fully respect. And from there I refer to a letter of 25th April 2016 written by Jayant Sinha, who is the Minister of Finance, to one Mr. M. Srinivasa Rao, Member of Parliament, Lok Sabha. This is 25th April 2016. And I believe this letter has been quite misinterpreted in the media also and by political parties. There are a number of things. Now, first para of the letter says, which I'll read it,
I have been told that then Prime Minister, while intervening in the debate of Andhra Pradesh Reorganization Bill 2014 in Rajya Sabha on 20th February 2014 had stated that for the purposes of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh. That is the Prime Minister of India, I will not say Congress leader, but Prime Minister Manmohan Singh. The word of the Prime Minister counts more when he speaks as Prime Minister and not as a political leader or as a member of parliament. Okay. Now this, and from there the letter says that on 2nd June 2014, the Andhra Pradesh Reorganization Act was notified. So in June 2014, promise in the floor of the parliament is February and act comes in June 2014. Very good, there's nothing in it. We accept it. The next para of the letter says and clarifies, which is very, very important, my friends. There is no specific provision in the Reorganization Act whereby the union government is mandated to provide revenue deficient grants to successor states. I may repeat again, and this is the Constitution of India I am saying. It's not BJP. Everybody who has made a statement in the parliament, outside the parliament, gets overruled by this Constitution. This is the Bible. There is no specific provision in the Reorganization Act whereby the union government is mandated to provide revenue deficit grants to the successor states as grants required to meet the resource gap. The central government is not mandated as per the Reorganization Act and as per what Mr. Chandrababu Naidu has said. ఆంధ్రప్రదేశ్ను బీజేపీ ఓ ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందన్నారు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. రాష్ట్రానికి కేంద్రం ఏదీ ఇవ్వలేదని ఇతర పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి 65,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా భావిస్తోందని, అందుకు 100% నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి ఉమాభారతికి ప్రధానికి లేఖ రాశారని ఆయన చెప్పారు. మంత్రి లేఖను కేంద్రం సానుకూలంగా స్పందించిందని సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. The 14th Finance Commission, which is again an act, it's a part of the Constitution, dissolves the distinction between special category status and normal category status. That means all those states which were getting the special category status, that were 11 states, they cease to get in future the benefit except what was promised. So 14th Finance Commission, which was accepted by each and every member of the parliament who are criticizing BJP, accepted this 14th Finance Commission, and now there is finger at BJP. But yes, BJP said this is a special state, Andhra Pradesh. So we must do something else also, despite 14th Finance Commission. So there is something called revenue deficit grant, which is outside the 14th Finance Commission, which is outside the special assistance, which is outside the Reorganization Act, which as letter of spirit, as mentioned by Chandrababu Naidu ji, we are doing. So we said under the revenue deficit grant, we will give to the state of Andhra Pradesh 22,112 crores as revenue deficit grant. Lot of questions are raised on BJP. How do you meet the revenue gap, deficit gap? In 4 years, not 5 years. In 4 years, 22,112 crores. And in this, out of this 22,112 crores, the BJP or the central government has released, I am using the word released,
7,020 crores. That means in the year 2015-16, which has just gone by, we have released 6,609 crores towards revenue deficit grant. It's a grant, not even loan or anything else. And 411 crores for the year 2016-17, which means April, because this letter is dated 25th of April. So we have already done that. So if we, and apart from the 14th Finance Commission, which is the devolution of more tax pool to the state, earlier as per the 13th Finance Commission, the state of Andhra Pradesh would have got 1,70,686 crores. It's an important figure, my friend. They would have got 1,70,686, that is 170,686 crores. But due to the 14th Finance Commission, the state has got 206,911 crores. I repeat, 206,911 crores. That means almost 30,000 crores in additional forms of taxes has come to the state. 22,112 crores has come in the form of revenue grant. In the form of special assistance, 6,403 crores has come in last 2 years. Mr. Nitin Gadkari, the Surface Transport Minister, came here few months back, announced 65,000 crores of worth of road projects for the Andhra Pradesh. Andhra Pradesh, which I'll come subsequently, Andhra Pradesh for BJP is a special state. Therefore, under the special state, the Union Minister Uma Bharti ji wrote to the Prime Minister and said that we need to give 100% of the money on Polavaram project for completion. That has been accepted. తాజా రాజకీయ పరిణామాలను మా పొలిటికల్ బ్యూరో కరెస్పాండెంట్ సునీల్ విశ్లేషిస్తారు. సునీల్, చెప్పండి, విజయవాడలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం, సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటనలను ఏ విధంగా చూడొచ్చు? సిద్ధు, బీజేపీ కోర్ కమిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏనాడు అడగలేదనేటువంటి వాస్తవాన్ని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ బయటపెట్టారు. అయితే ఇది కొత్త విషయమేమీ కాదు. రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఒక వాస్తవాన్ని గ్రహించారు. మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనాడు ప్రధాని వచ్చినప్పుడు నరేంద్ర మోడీని ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు అడుగుతారేమో అని చూశారు. ఆనాడు అడగలేదు, ఆయన ఏనాడు అడగలేదు. ఇప్పటివరకు కేంద్రాన్ని ప్రత్యేక హోదా అంశంపైన చంద్రబాబు ఏనాడు స్పష్టంగా డిమాండ్ చేయలేదని ఇటు ప్రతిపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వామపక్షాలు అదే పనిగా చెబుతున్నాయి. ప్రజల లోపల ఈ ఆగ్రహాన్ని తట్టుకోలేక ఇప్పుడు టీడీపీ నేతలు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. బీజేపీ ఇవ్వడం లేదు, రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తల్లిని చంపితే ఇప్పుడు బీజేపీ బిడ్డను చంపుతోంది, కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందంటూ టీడీపీ నేతలు అదే పనిగా విమర్శలు సంధించడంతో ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితిలో భాగంగానే టీడీపీ ఏనాడు కూడా అడగలేదు. పార్లమెంట్లో కానీ బయట కానీ అసెంబ్లీలో కానీ ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని కాదు అని సాక్షాత్తు సీఎం చంద్రబాబే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు ఏనాడు అడగలేదు. విభజన చట్టాన్ని అమలు చేయమని కోరారు. విభజన చట్టాన్ని లెటర్ స్పిరిట్లో అమలు చేస్తోంది కేంద్రమని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి హైకమాండ్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఇలా విజయవాడలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పరిణామాలను చూస్తుంటే స్పష్టంగా ఇటు బీజేపీ అటు టీడీపీ ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. బ్లేమ్ గేమ్ నడుస్తోంది ఈ రెండు పార్టీల మధ్య అని చెప్పేసి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వామపక్షాలు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా స్పష్టంగా ఒక ఆరోపణ చేస్తున్నాయి. కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీయడం లేదు, ప్రశ్నించడం లేదు ప్రత్యేక హోదా కోసం.
రాష్ట్రంలో ఇప్పటికే 5-6 యువకులు ఆత్మహత్య చేసుకున్నా కూడా చంద్రబాబు చెల్లం లేదు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇరుక్కున్నారు. ఆ కేసు నుంచి బయటపడడం కోసమే కేంద్రాన్ని గట్టిగా అడగకుండా ఆయన తప్పించుకుంటున్నారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు అధికార టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం ఇప్పటివైతే రాలేదు. పోగా బీజేపీని టార్గెట్ చేసేటువంటి వ్యూహానికి టీడీపీ పెద్దలు సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా కూడా తెరదీశారు. దాంతో భాగంగానే ఇప్పుడు బీజేపీ హైకమాండ్, బీజేపీ నేతలంతా కూడా టీడీపీని విమర్శిస్తున్నారు. ఏనాడు చంద్రబాబు నాయుడు అడగలేదు అనేటువంటి వాస్తవాన్ని ఇవాళ తాజాగా వెల్లడించారు. చంద్రబాబు ఏనాడు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని, ప్రధాని మోడీని నిలదీయలేదనేటువంటి వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకు అమరావతి శంకుస్థాపన వేదికే నిదర్శనం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా గ్రహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ పరిణామాలను చూస్తున్నట్టయితే ఈ విధంగానే టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు అడగబోడు ఇక ముందు కూడా, ఎందుకంటే ఆయనకు ఓటు నోటు కేసు అనేది కీలకంగా ఉంది. ఈ తప్పించుకునేటువంటి వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ పోతుంటారు. కానీ కేంద్రంలో బీజేపీ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరు మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రశ్నలకు కూడా సీఎం చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఇప్పుడు బీజేపీ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏనాడు అడగలేదు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను కావాలని కేంద్రాన్ని, ప్రధాని మోడీని అనేటువంటి బీజేపీ నేతలు లేవనెత్తినటువంటి అంశానికి ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిద్ధు. ఓకే సునీల్, ప్రత్యేక హోదాపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్, నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోడలు మగబిడ్డ కంటారంటే అర్థం ఉంటుందా? ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ ఉర్దూ న్యూస్ చూద్దాం. స్టే ట్యూన్డ్.